దురంధర్ మూవీ డీ క్యాంపులో కలకలం సృష్టించింది. భారత్పై దాడులకు మళ్లీ డీ కంపెనీ దాడులకు ప్లాన్ చేస్తోంది. దీనికి పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సహకరిస్తున్నట్టు సమాచారం. సినిమా ద్వారా డీ గ్యాంగ్ ఇమేజ్ పడిపోయింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన దురంధర్ సినిమా మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు చెందిన డీ కంపెనీలో తీవ్ర కలకలం రేపింది. ఈ సినిమా విజయవంతమైన వెంటనే పాకిస్తాన్ నుంచి దావూద్ నడుపుతున్న డీ గ్యాంగ్ ముంబైలోని తమ నెట్వర్క్ ని యాక్టివేట్ చేసింది. దురంధర్లోని బడే సాహెబ్ పాత్ర దావూద్ ఇబ్రహీం పోలికల్ని స్పష్టంగా ప్రతిబింబించడమే కాకుండా అతడు చనిపోయాడనే అర్థం వచ్చేలా సీన్లు ఉన్నాయి. దీంతో దావూద్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని ప్రజలకు చెప్పాలని డీ కంపెనీ భావిస్తోంది. భారత్లో పేలుళ్లు దాడులకు దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ కుట్ర చేస్తోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను షకీల్ గ్యాంగ్కు వారికి శిక్షణ ఇచ్చి ఆయుధాలందించే బాధ్యతను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అప్పగించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద కుట్రను అమలు చేసే బాధ్యతను షూటర్ మున్నా జింగాడాకు అప్పగించినట్లు సమాచారం. ముంబైలో ఎంపిక చేసిన యువకుల్ని బాంద్రా గరీబ్ నగర్లోని ఒక అక్రమ మసీదుపై జరిగిన బుల్డోజర్ చర్యను చూపించి వారిలో మతపరమైన విద్వేషాల్ని రెచ్చగొట్టారు. వారిని ఈ కుట్రలోకి లాగారు. ఇటీవల ఢిల్లీ పోలీసులు ఉగ్రకుట్రను భగ్నం చేయడంతో ఐఎస్ఐకి ముంబై అండర్ వరల్డ్ కు మధ్య ఉన్న సంబంధాలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా అండర్ వరల్డ్ దోపిడీ కార్యకలాపాల్లో తమ ప్రాబల్యం క్రమంగా క్షీణిస్తున్న నేపథ్యంలో మనుగడ కోసం డీ కంపెనీ చేస్తున్న తీవ్ర ప్రయత్నమే ఈ ఆకస్మిక చర్యలకు కారణమని ఏజెన్సీలు సైతం అనుమానిస్తున్నాయి. డీ గ్యాంగ్ ఇమేజ్ ని పునరుద్ధరించేందుకు ఐఎస్ఐ సాయంతో భారత్లో ఒక పెద్ద దాడికి పాల్పడడం లేదా ఒక శక్తివంతమైన ప్రముఖుడిని టార్గెట్ చేయడం దావూద్ గ్యాంగ్ ప్రణాళిక. ఉగ్ర ఆపరేషన్లు పావులుగా వాడుకుంటున్న వారికి అసలు ఈ చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారో చెప్పలేదు, టార్గెట్స్ వివరించలేదు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోని కరాచీ నుంచి తన ఉగ్ర కార్యకలాపాల్ని కొనసాగిస్తున్నాడనే విషయం మరోసారి రుజువైంది. దావూద్ సిండికేట్ నడుపుతున్న ఓ భారీ టెర్రర్ మాడ్యూల్ ని ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ తాజాగా భగ్నం చేసింది. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ, ముంబై నగరాల్లో దాడులకు ఈ ముఠా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు. దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ కరాచీలోని క్లిఫ్టన్ రోడ్లోనే నివసిస్తున్నట్లు స్పష్టమైంది. దావూద్కు కరాచీలో మొత్తం 5 అడ్రస్లుండగా అందులో క్లిఫ్టన్లోని సౌదీ మసీద్ సమీపంలోని ఇల్లే ప్రధాన నివాసమని దర్యాప్తులో వెల్లడైంది. డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ, నూర్బాద్ ప్రాంతాల్లో కూడా అతడికి నివాసాలున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో కొద్ది కాలం పాటు దావూద్ను ఈ 5 చిరునామాలకు మార్చినప్పటికీ పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి క్లిఫ్టన్లోని తన ప్రధాన నివాసానికి చేరుకున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల తర్వాత మన దేశం నుంచి పారిపోయిన దావూద్ పాక్లోనే ఉన్నాడు. ఈ మధ్య చనిపోయాడన్న వార్తలు వచ్చినా ఇంతవరకు ఎవరూ ధృవీకరించలేదు.